ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 555 సర్పంచ్ స్థానాల్లో 52 ఏకగ్రీవమవబోతున్నాయి. ఎన్నికలకు ఉమ్మడి వరంగల్ జిల్లా సిద్ధమైంది. ప్రస్తుతం 555 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే 52 పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 503 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సామాగ్రిని ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. ఇక ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలక్షన్ అబ్జర్వర్ బాలమయ్యదేవి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సత్యశారదేవి పరిశీలిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా అయితే ఎట్లా ఉండబోతుంది, వరంగల్ జిల్లాకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, సో మొత్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏం చెప్పదలుచుకుని ఎన్నికల అధికారి సంబంధించి? మనకి వరంగల్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఫేజ్ 1లో 3 మండలాలు మనందరికీ తెలుసు, రాయపర్తి, వర్ధనపేట్ అండ్ పర్వతగిరి. వీటిలో 731 పోలింగ్ స్టేషన్స్లో మనం ఎలక్షన్కి వెళ్తున్నాం ఇన్ 85 గ్రామ పంచాయత్స్. ఆల్మోస్ట్ 1978 పోలింగ్ స్టాఫ్ని మనం డిప్లాయ్ చేస్తాం ఈ 3 మండలాల్లో. 845 పోలీస్ పర్సనల్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్. అండ్ ఇప్పుడు రైట్ నౌ డిస్ట్రిబ్యూషన్ ప్రతి మండల్లో జరుగుతోంది. బై ఈవినింగ్ వీళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్ పరిధికి వెళ్ళాలి అనేది మనకి ఉన్న నార్మ్. రేపు మార్నింగ్ 7 o'clockకి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. బట్ 6 o'clockకి మాక్ పోల్ అనేది వాళ్ళు రెడీ చేసుకొని ఉండాలి. బ్యాలెట్ బాక్స్ని ఎలా సీల్ చేయాలి ఇవన్నీ ట్రైనింగ్ మనం ఇచ్చున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ 7కి ఎలక్షన్ స్టార్ట్ అయినది 1 o'clockకి క్లోజ్ అవుతుంది. 2 o'clockకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ టిల్ ది కౌంటింగ్ ఈజ్ కంప్లీటెడ్ ది ఎంటైర్ టీమ్ అక్కడనే ఉంటారు. ఆఫ్టర్ కౌంటింగ్ కంప్లీషన్ మనం రిజల్ట్ అనేది ఇప్పుడు యాజ్ పర్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో రిజల్ట్ అనేది ఫైనల్ అవుతుంది. ఆ తర్వాతనే మనం బయటకి పబ్లిష్ చేస్తాము. ఆఫ్టర్ పబ్లిషింగ్ ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా చేస్తూ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాం. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఈ నామ్ ఈస్ కన్సర్న్, సెలబ్రేషన్ అనేది ఓన్లీ ఆఫ్టర్ 17th చేయమనేది కూడా అందరికీ చెప్పి ఉన్నాం. అంటే మొత్తంగా ఎన్ని జోన్లు, ఎన్ని రూట్లు ఏర్పాటు చేస్తారు, ఎంతమంది సిబ్బంది ఎలక్షన్? ఇప్పుడు మనకి 14 జోనల్ ఆఫీసర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాం. సో 14 రూట్స్ దే ఆర్ అవైలబుల్. అండ్ ఈ రూట్స్లో మేజర్లీ గ్రామ పంచాయత్లోనే ఆ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు క్లస్టర్ లాగా అది అందరూ ఒకే దగ్గర అవైలబుల్ ఉంటారు. ఒక వార్డులో 200 ఓట్లు ఉంటాయి. సో ఆ లెక్కకి మనకి ఇచ్చిన టైం ఏదైతే ఉందో విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం మనం ఎలక్షన్ కంప్లీట్ చేయొచ్చు. ఇవే కాకుండా మనకి ఫేజ్ 1లో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ లేవు, క్రిటికల్ ఉన్నాయి కాబట్టి మనకి వెబ్కాస్టింగ్ అవసరం పడే అవకాశం లేదు. బట్ వీఆర్ డిప్లాయింగ్ వీడియోగ్రాఫర్స్ ఇన్ 60 పోలింగ్ స్టేషన్స్ అండ్ రిమైనింగ్ 25కి మైక్రో అబ్జర్వర్స్ మేడం గారి ఆధ్వర్యంలో మనం ర్యాండమైజ్ చేసి జీపీలు కూడా అలాట్ చేయడం జరిగింది. గతంలో కౌంటింగ్ సందర్భంలో బ్యాలెట్ పేపర్లకు సంబంధించి కొంత గొడవలు జరిగాయి. సో ఇప్పుడు సంబంధించి ఆర్ఓల డిసిషన్ ఫైనల్, దానికి సంబంధించి ఏమన్నా మళ్ళీ వాళ్ళ సూపర్విజన్ పెడతారు? ఇప్పుడు సూపర్విజన్ అనేది లేదు కానీ బట్ మనకి ఏంటంటే యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏ రిజల్ట్ అన్నా మనం ఇచ్చినప్పుడు త్రూ ది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అండ్ అబ్జర్వర్ గారి ప్రెజెన్స్లోనే మనం ఇస్తాం. అది సర్కులర్ అనేది నిన్ననే ఇచ్చారు కాబట్టి ఇది మోడరేట్ చేసే విధంగానే రిజల్ట్ వెళ్తుంది. ఎలాంటి ఎలాంటి కాంట్రవర్సీకి తావివ్వకుండానే ఇది వెళ్ళే అవకాశం. ఏం చెప్తారు మేడం ఓటర్లకి? రేపు మొదటి విడత ఓటర్లు రాబోతున్నారు, ఏం చెప్తారు ఓటర్లందరికీ? ఇన్ఫ్యాక్ట్ మేము నిన్న స్వీప్ యాక్టివిటీ ప్రతి మండల్లో చేశామండి. వేర్ వీ హ్యావ్ గాన్ టు దోస్ విలేజెస్ వేర్ ఎక్కడైనా తక్కువ వచ్చే అవకాశం ఉంది ఓటింగ్ అనేది. బట్ అదర్వైజ్ వరంగల్ జిల్లాలో లాస్ట్ ఎలక్షన్లో 91% ఓటింగ్ వచ్చింది. సో రూరల్ ఓటర్స్లో అలాంటి ముందుకు వచ్చి ఓటేస్తారు. కానీ ఈసారి 100% ఓట్ వేయాలనేది చెప్పడం జరిగింది. ఓటేస్తేనే దేశంకి మనము ఒక మంచి లోకల్ గవర్నెన్స్ ఇవ్వగలం కాబట్టి అందరూ వచ్చి ఓటేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి వరంగల్ జిల్లాకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సత్యశారదేవి పరిశీలిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తానికి ఈ సంబంధించి కూడా పూర్తిగా మనకు ఎలక్షన్ సిబ్బంది ఉన్నారు. సో వీళ్ళందరూ
ఎలక్షన్ డ్యూటీ అలాట్ చేసిన తర్వాత వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద కూడా ఎలక్షన్ సామాగ్రి, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు, ఈ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి డిక్లరేషన్లు కొద్దిగా ఏఆర్ఓలు ఆర్ఓలకు ఇక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో జోన్ల వారీగా, రూట్ల వారీగా ఈ యొక్క పోలింగ్ స్టేషన్ల డివిజన్ జరిగింది. సో అక్కడికి బస్సులను, ప్రత్యేక బస్సుల లోపల ఆ యొక్క సెలక్షన్ సామాగ్రిని గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి సెంటర్ల వద్దకు తరలించ